నేను అని ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా మేము చాలా ఆనందంగా ఉన్నామని చెప్పడం, మొత్తానికి అమరావతి రైతులందరూ కాదు ఏపీ ప్రజలందరూ కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన నివాసం నుంచి సచివాలయానికి బయలుదేరారు. మరి 4:41 ఆయన బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో మరి దారి పొడవునా పూలలతో పూలమాలలతో మొత్తానికి కూడా స్వాగతం పలుకుతున్నారు. అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళలైతే ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల నుంచి మేము పడ్డ బాధంతా కూడా మొత్తానికి మేము చాలా రిలాక్సింగ్ మూడ్లోకి వచ్చేసాము, మాకు చాలా ధైర్యం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది అనే వేలో మహిళలు మాట్లాడడం జరిగింది. మరి సచివాలయం దగ్గర కూడా ఉద్యోగులందరూ కూడా ఆయనకి కూడా స్వాగతం పలికే మొత్తానికి ఫ్లెక్సీలతో భారీగా స్వాగతం పలికారు. దీనిపైన మరింత సమాచారం మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు సచివాలయం దగ్గర నుంచి. అనిల్. రాజు, టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లోనే ఏదైతే సచివాలయానికి కూడా చేరుకోబోతున్నారు. సచివాలయానికి వస్తున్న సందర్భంగా తన నివాసం నుంచి ఆయన బయలుదేరిన వెంటనే రాజధాని ప్రాంత రైతులు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రాంతం మొత్తం కూడా పూలమయం చేసి పూల బాట మీదుగా ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడిని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అపురూప ప్రజాస్పందన మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకోబోతున్నారు. సీఎంగా కూడా 5 ఫైళ్ల పైన తొలి సంతకం చేయబోతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. 4:41 కూడా అధికారికంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏదైతే బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని కూడా ఆశీస్సులు పొందిన తర్వాత మరి కాసేపట్లోనే సచివాలయానికి కూడా చేరుకుంటున్న పరిస్థితి. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పూర్తిగా రాజధాని ప్రాంతంలో రైతులు పూల బాట మీద నడిపిస్తున్న పరిస్థితి. సచివాలయ ప్రాంగణంలోకి కూడా ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఎవరైతే ఉన్నారో అధికార యంత్రాంగం మొత్తం కూడా సిద్ధం చేసి ఏర్పాట్లను ముందుకెళ్తా ఉన్నారు. సిఎస్ నీరబ్ కుమార్ ఆధ్వర్యంలో కూడా అధికారులు ఇప్పటికే ఘన స్వాగతం పలకడానికి రెడ్ కార్పెట్ కూడా ఏర్పాటు చేశారు. మరికొద్ది నిమిషాలలోనే సచివాలయం ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 1వ బ్లాక్ వద్దకు చేరుకోబోతున్నారు. ఇక్కడ చేరుకున్న తర్వాత ఫస్ట్ బ్లాక్ ముందే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఘన స్వాగతాన్ని అధికారులు తెలపబోతున్నారు. సిఎస్ నేతృత్వంలోని అధికారులు సిబ్బంది అంతా కూడా పూల బొక్కలతో కూడా నిలబడి ఆయనకు స్వాగతం పలకడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి సచివాలయ ప్రాంగణానికి చేరుకొని తన ఛాంబర్ వద్దకు కూడా చేరుకుంటూ ఉన్నారు. మరికొద్ది సెకండ్స్ లోనే ఆయన సచివాలయం మొదటి బ్లాక్ వద్దకు కూడా రాబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి హోదాలో 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు మళ్ళీ సచివాలయానికి వచ్చారు. సచివాలయంలో ఉన్న సిబ్బంది అంతా కూడా చంద్రబాబుకి ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో చేయి అభివాదం చేస్తూ ఉద్యోగులందరికీ అభివాదం చేసుకుంటూ కూడా ఆయన సచివాలయంలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక ఘన స్వాగతం మధ్య 5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మరోసారి చంద్రబాబు అడుగుపెట్టారు. ఇప్పటికీ 4 సార్లు ఆయన ఇది 4వసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సిఎస్ నీరబ్ కుమార్ నేతృత్వంలోని సిబ్బంది అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆయనకి ఏదైతే గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి కూడా అక్కడ నిలబడి ఉన్నారు. మనం విజువల్స్ లో కనుక చూస్తే ముఖ్యమంత్రికి ఘన స్వాగతం అధికారుల బృందం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిమ్మల రామానాయుడు, రాంప్రసాద్ రెడ్డి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలకడానికి కూడా సచివాలయానికి చేరుకుని వారందరూ కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అధికార సిబ్బంది ఒక్కొక్కరుగా కూడా చంద్రబాబుకి స్వాగతం పలకడానికి పోటీ పడతా ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో 5 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి చంద్రబాబుకి అయితే సచివాలయంలో ఘన స్వాగతం కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున ఎవరైతే ఉన్నారో అధికార యంత్రాంగం అందరూ కూడా బారులు తీరి తమ సీట్లలో నుంచి బయటకు వచ్చి చంద్రబాబుకు అభివాదం చేస్తూ కూడా నిలబడారు. వారికి కూడా చంద్రబాబు ప్రతి నమస్కారం చేస్తూ ముందుకు వెళ్ళడాన్ని కూడా మనం చూసాం. 5 ఏళ్ల తర్వాత ఏదైతే సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి అయితే ఘన స్వాగతం కనిపిస్తా ఉంది. అధికార సిబ్బంది అందరూ కూడా పోటీ పడి మరి ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరికొద్ది నిమిషాలలోనే తన సతీమణి నారా భువనేశ్వర్తో కలిసి చంద్రబాబు సచివాలయానికి చేరుకున్నారు. ఆమె కూడా ఏదైతే ఈరోజు అధికారిక బాధ్యతలు చేపడుతున్నటువంటి
రెండోసారి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు 5 ఫైళ్ల పైన కూడా సంతకం చేయబోతున్నారు. ఈ శుభ సందర్భాన ఏదైతే ఈ అపురూప ఘట్టం మధ్య ప్రజలకు సేవ చేసుకునేటటువంటి మరొక అవకాశం ఆయనకు దక్కిన నేపథ్యంలో కూడా కుటుంబ సభ్యుల అందరి సమక్షంలోనే ఏదైతే ఉందో ఈ కార్యక్రమం కూడా జరగబోతున్నట్లు కూడా కనపడతా ఉంది. నారా భువనేశ్వర్ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రితో కూడా కలిసి ఆమె సచివాలయానికి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సమక్షంలోనే చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు పత్రం పైన కూడా ఏదైతే మొత్తం 5 అంశాలకు సంబంధించి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకాల రూపంలో కూడా ముఖ్యమంత్రి తెలబోతున్నారు. ఉద్యోగస్తుల యొక్క వారందరి మధ్య ఒక సందడి వాతావరణం మధ్య ఎవరైతే ఉన్నారో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి చంద్రబాబుని ముఖ్యమంత్రి హోదాలో కలవడానికి అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సచివాలయంలో ఉన్న అన్ని శాఖల సిబ్బంది మొత్తం కూడా సచివాలయంలోని రోడ్లపైకి వచ్చి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభివాదం చేస్తూ కూడా ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఏదైతే చేరుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించబోతున్న నేపథ్యంలో మంత్రి పయ్యావుల కేశవ్ కూడా సచివాలయానికి చేరుకున్నారు. మరొక మంత్రి అచ్చెన్నాయుడు కూడా వెళ్తున్న పరిస్థితి మనం చూడవచ్చు విజువల్స్ లో. వీరందరూ కూడా మొదటిసారి ముఖ్యమంత్రిగా ఏదైతే సచివాలయానికి వచ్చినటువంటి 5 ఏళ్ల తర్వాత చంద్రబాబుకి ఘన స్వాగతం పలకడమే కాకుండా ఈ రోజు ఆయన తీసుకోబడుతున్నటువంటి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో నిర్ణయం పట్ల ఏదైతే అమలు చేయడానికి సంతకాలు చేయబోతున్నారో మొదటి ఫైళ్ల పైన వీరందరి సమక్షంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చేయబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. మొత్తం 5 హామీల పైన ఏదైతే ఉందో రాష్ట్రంలో ముఖ్యంగా మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేస్తానని ఎన్నికల సందర్భంగా ఆయన చెప్పడం మనం చూసాం. తొలి సంతకం మెగా డిఎస్సి పైనే ఉండబోతా ఉంది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులుగా ఉన్నటువంటి 5 ఏళ్లుగా అనేక ఇబ్బందులకు అవస్థలకు గురైన నిరుద్యోగులకు సంబంధించిన మెగా డిఎస్సి పైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం పెట్టబోతున్నారు. రెండవ సంతకం సామాజిక పెన్షన్లు ఏదైతే వృద్ధులు వితంతులు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ల పెంపు విషయంలో కూడా కీలక నిర్ణయం చేస్తున్నారు. 4,000 రూపాయలకి వారి పెన్షన్ పెంపుకు సంబంధించి అమలుకు సంబంధించిన దానిపైన కూడా సంతకం చేయబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరొక వైపు ముఖ్యమంత్రిగా 3వ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఏదైతే ఉందో చేస్తానని గతంలోనే ఆయన ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా అమలు చేయబోతున్నారు. మరొక మంత్రి సత్యకుమార్ కూడా సచివాలయానికి చేరుకున్నారు. బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి పక్షంలో ఆయన మంత్రిగా కూడా నిన్న కేబినెట్ లో చేరిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ ఏదైతుందో పదవి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి కూడా హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరొక అన్నా క్యాంటీన్లకు సంబంధించిన